నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మనతో పాటు ఈరోజు స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఇప్పుడు మనం వింటున్నాము న్యూమరాలజీలోనే మళ్ళీ వేదిక్ న్యూమరాలజీ అని. అది ఇంతకుముందు ఆల్రెడీ ఉంది, పూర్వకాలంలో ఉంది. మళ్ళీ ఇప్పుడు అందరూ ఆ వేదిక్ న్యూమరాలజీ వెంటే పడుతున్నారు. ఏంటి సార్, ఇందులో వేదిక్ న్యూమరాలజీలో ఏమైనా ప్రత్యేకత ఉందా? మళ్ళీ దాన్నే ఎందుకు తీసుకొని వస్తున్నారు బయటికి? అయితే చాలా వరకు మనకు గతంలో పైథాగరియన్ న్యూమరాలజీ అని, చాల్డియన్ న్యూమరాలజీ అని, లోషో గ్రిడ్ అని, ఇప్పుడు వేదిక్ న్యూమరాలజీ అనేది ఒక కొత్త టాపిక్ వాడుతున్నారండి. అయితే ఈ వేదిక్ న్యూమరాలజీ అనేది మన సౌత్ ఇండియాలో కంటే నార్త్ ఇండియాలో విరివిరిగా వాడతారు, ఇప్పటికీ వాడతారు. సౌత్లో మాత్రం ఎవరు దీన్ని ఎక్కువగా వాడడం లేదు. కానీ ఎందుకు దీని మీద ఇంత ఫోకస్ చేస్తున్నారంటే, లోషో గ్రిడ్ అంటే మనకు చైనీస్ నుంచి వచ్చింది. ఈ లోషో గ్రిడ్ని మన ఇండియాలో ఉండే మన పూర్వకాలంలో సూర్య యంత్రం ఆధారంగా చేసుకుని దాన్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. కానీ లోషో గ్రిడ్కి కొంత అనుసంధానంగా లోషో గ్రిడ్లో ఉండే 9 నంబర్స్నే వేదిక్లో కూడా వాడడం జరుగుతుంది. అసలు ఆ వేదిక్లో ఉండే నంబరింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఆ గ్రిడ్ ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. వేదిక్ న్యూమరాలజీలో చూడండి, వేదిక్ న్యూమరాలజీలో మెయిన్గా మనకు 9 నంబర్స్ ఉంటాయి. అందుకోసం 9 బాక్సెస్ ఉన్నాయి చూడండి. ఈ 9 బాక్సెస్లో ఎలా వేసుకోవాలి, దీని ఫలితాలు ఏంటో మనం చూద్దాం. ముందుగా 3 ఉంటుందండి. ఇక్కడ 3, ఇక్కడ వచ్చేసి 1, ఇక్కడ వచ్చేసి 9. ఫస్ట్ లైన్ దీన్ని ఏమంటారంటే 319 లైన్ అని అంటారు. వీటి గురించి మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క ఇంపార్టెంట్ ఉంటుంది. సెకండ్ లైన్లో మీరు వచ్చేసి 6 నంబర్ కానీ 7 నంబర్ కానీ 5 నంబర్ కానీ ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ నంబర్స్ వేదిక్లో లోషో గ్రిడ్కి వేరేగా ఉంటాయి. లోషో గ్రిడ్లో వేరే రకంగా ఉంటాయి నంబర్స్. కానీ వేదిక్ న్యూమరాలజీలో ఫస్ట్ 319 ఉంటుంది, సెకండ్ 675 ఉంటుంది, చివరిలో మనకు వచ్చేసి ఇక్కడ 2 ఉంటుందండి. 2 కానీ 8 కానీ 4 కానీ ఉంటుంది. ఇవి వేదిక్ న్యూమరాలజీ గ్రిడ్ అంటే హరోస్కోప్ అంటారు. ఏంటి ఈ నంబర్స్ ప్రత్యేకత ఏంటి? యాక్చువల్గా మనకు లోషో గ్రిడ్లో టోటల్గా 8 యోగాస్ ఉన్నట్లే వీటిలో కూడా 8 యోగాస్ ఉంటాయి, 8 బలరేఖలు ఉంటాయి. చూడండి, 319 1, 675 2, 284 3, ప్లస్ ఇక్కడ 3, 362 4, 178 5, 954 6, ప్లస్ క్రాస్గా చూడండి 952 972 7, అదేవిధంగా 3748 సేమ్ లోషో గ్రిడ్లో ఉన్నట్లే వేదిక్లో కూడా ఉంటాయి. కానీ దీనికి ఇంకా కొంత ప్రత్యేకత ఏమిటంటే, లోషో గ్రిడ్లో మనకు కేవలం 8 బలరేఖలే ఉంటాయి. కానీ వేదిక్ న్యూమరాలజీలో టోటల్ 51 బలరేఖలు ఉంటాయి. అయితే ఇండియాలో ఎక్కువగా నార్త్లో దీన్ని వాడడం జరుగుతుంది. సౌత్ ఇండియాలో లోషో గ్రిడ్నే ఎక్కువగా వాడతారు. అయితే దీంట్లో ప్రత్యేకత ఏంటి, ఒక్కొక్క నంబర్ గురించి ఎలా చూస్తారు, టోటల్ 51 కాంబినేషన్స్ గురించి కూడా ఎలా చూస్తారో చూద్దాం. మెయిన్గా 3వ నంబర్ మీరు చూడండి. 3వ నంబర్ దేనికి సంబంధించింది? గురువుకి సంబంధించింది, జూపిటర్. కాబట్టి 3వ నంబర్ అనేది ఎక్కువగా నాలెడ్జ్, క్రియేటివిటీ, ఎడ్యుకేషన్ అండ్ స్పీకింగ్ పవర్స్. సార్, ఇప్పుడు 3వ నెంబర్ గురువుకి సంబంధించిన అన్నారు అంటే ఆకాశంలో ఉండే గ్రహాలని వాటి సంచలనాన్ని బట్టి మన డేట్ ఆఫ్ బర్త్లో నంబర్స్ ఒకవేళ ఇదే చార్ట్లో గనక సేమ్ పొజిషన్లో మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇలా వేసుకొని చూడండి, మీకు ఏ నంబర్ పనిచేస్తుందో తెలుస్తుంది. కాబట్టి 3వ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండడం వల్ల గుడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది అండ్ మంచి టాకింగ్ పవర్స్ ఉంటాయి, కన్సల్టెంట్గా బాగా పనిచేస్తారు, బాగా ఇమాజినేషన్ పవర్ ఉంటుంది. అదేవిధంగా 1 నంబర్ ఉన్నారనుకోండి, 1 ఈజ్ ఏ కింగ్, అన్ని నంబర్లకి రారాజు 1 నంబర్ కాబట్టి లీడర్షిప్ నంబర్ అంటారు. అదేవిధంగా 9 నంబర్ అగ్రెసివ్ నంబర్. ఈ నంబర్ ఎక్కువగా సాహసం ఉంటుంది, ధైర్యం, పోరాటం ఉంటుంది. అదేవిధంగా 6 నంబర్ మనీ నంబర్, లగ్జరీ నంబర్. మీ లైఫ్లో లగ్జరీస్ని అనుభవించాలంటే 6 నంబర్ ఉండాలి. అదేవిధంగా 7 నంబర్ విజ్డమ్, ఇన్నోవేషన్,
ఎక్కువ మంది మీరు సైంటిస్టులు రీసెర్చ్ వీళ్ళంతా చూడండి 7 నంబర్ వాళ్ళు ఉంటారు. కాబట్టి 7 ఈజ్ విజ్డమ్, స్పిరిచువల్ లైఫ్ వెరీ వెరీ గుడ్. ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్లో 7 నంబర్ ఉంటుందో ఇటువంటి వాళ్ళు వెరీ గుడ్ డాక్టర్స్గా కూడా ఉంటారు. అంటే వాళ్ళ చేతిలో సంజీవిని యోగం ఉంటుంది. అదేవిధంగా 5 నంబర్ని న్యూమరాలజీలో ద మాస్టర్ కీ నంబర్ అని అంటారండి. 5 నంబర్ మీ లైఫ్ని స్టెబిలిటీగా ఉంచుతుంది. అప్ అండ్ డౌన్స్ లేకుండా ఒకే రకంగా స్టెబిలిటీని ఇస్తుంది. అదేవిధంగా 2 నంబర్ ఈజ్ సెన్సిటివిటీ నంబర్, ఎమోషనల్ నంబర్. చాలామంది చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఎమోషనల్గా ఉంటారు. ఇది 2 నంబర్. 8 నంబర్ హార్డ్ వర్క్ అండి. ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. వీడు ఎప్పుడైనా మీరు గమనించండి కష్టంతోనే పైకి వస్తారు, కానీ ఎప్పుడూ లక్ అనేది రాదు వీళ్ళకి. అదేవిధంగా 4 ఇది లాజికల్ మైండ్. 4 వాళ్ళు ఎప్పుడూ జీవితంలో ఏదో ఒక విషయం చుట్టూ పరిగెడుతూనే ఉంటారు, ఒక దగ్గర ఉండరు. కాబట్టి వేదిక్ న్యూమరాలజీకి లోషో గ్రిడ్కి చాలా తేడా ఉంటుంది. వేదిక్ న్యూమరాలజీలో సేమ్ లోషో గ్రిడ్లో ఉన్నట్టే బలరేఖలు ఉంటాయి, కానీ కాంబినేషన్స్ 4-5 కాంబినేషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు చూడండి 3 and 6 ఒక కాంబినేషన్ ఉంటుంది, 3 and 6 అండ్ 9 3 and 2 ఒక కాంబినేషన్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు 2 and 4 ఉంటుంది అనుకోండి, ఎక్కువగా డిప్రెషన్లో ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా 3 and 6 ఉంటారు అనుకోండి డేట్ ఆఫ్ బర్త్లో, ఓన్లీ ఈ 2 నంబర్సే. ఆర్ట్ అండ్ లిటరేచర్ అంటే కళలు కానివ్వండి, సాహిత్యం కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, సినిమా ఫీల్డ్, వీటిలో చాలా బాగా రాణిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే 6 నంబర్ వల్ల ఏంటి, ఇటువంటి వాళ్ళు మోడలింగ్ కానీ, మీడియా కానీ, గ్లామరస్ ఫీల్డ్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్, సింగింగ్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నప్పటికీ ద లగ్జరీస్ బిజినెస్ వచ్చేసి అంటే ఎక్కువగా చూడండి వీళ్ళు బ్యూటీ పార్లర్ కానివ్వండి, సెలూన్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, వీటితో పాటు పబ్, లిక్కర్, కెసినో, గార్మెంట్స్, అదేవిధంగా టెక్స్టైల్ ఇండస్ట్రీ, ద టాప్ మోస్ట్ బిజినెస్ అన్నీ ఈ 6 నంబర్ ద్వారా వస్తాయి. కాబట్టి ఈ గ్రిడ్ ద్వారా, వేదిక్ న్యూమరాలజీ గ్రిడ్ ద్వారా ఇంకా కొంత డెప్త్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో చూడండి రెట్రో ఫేజ్ అనే నంబర్స్ ఉంటాయండి, అంటే ఎల్ షేప్లో ఉండే నంబర్స్. ట్రయాంగిల్, ఇప్పుడు ఎల్ షేప్ అంటే మీరు చూడండి 1కి 3కి ఇలా ఎల్ షేప్లో ఉంటుంది. అదేవిధంగా ట్రయాంగిల్ షేప్ అంటే ఇక్కడ చూడండి 3కి 9కి 8కి ఇలా ట్రయాంగిల్ ఉంటుంది. ఇలా చాలా తెలుసుకోవచ్చండి. ఇదే వేదిక్ న్యూమరాలజీలో టోటల్ 51 కాంబినేషన్స్ ఉంటాయి. అయితే ఎప్పుడో మన పూర్వీకులు ఈ పద్ధతిని కనుగొన్నప్పటికీ కూడాను అది మరుగున పడిపోయింది. ఇప్పుడు నార్త్ ఇండియాలో దీన్ని బాగా విరివిరిగా వాడుతున్నారు. అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ లోషో గ్రిడ్ని వాడుతున్నారు. లోషో గ్రిడ్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ గ్రిడ్. వేదిక్ న్యూమరాలజీ ఇండియాలో చాలా ఫేమస్ ఉంది. కాబట్టి 2 కాంబినేషన్లో వాడుకొని ఒక జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుంది, పర్సనల్గా మనం ఎలా ఉపయోగపడతాం, మన జాతకంలో ఉండే రహస్యాలు ఏమిటి, మనం ఎలా సక్సెస్ అవుతాం, యోగాలు ఏంటి, మనకు రాబోయే విపత్తులు ఎలా రాబోతున్నాయి అనేది కూడా వేదిక్ గ్రిడ్ ద్వారా తెలుసుకోవచ్చు మనం. ఇది లోషో గ్రిడ్కి వేదిక్ గ్రిడ్కి ఉండే వ్యత్యాసం అండి. సో ఇది ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు వేదిక్ న్యూమరాలజీ గురించి మనతో పంచుకున్న విషయాలు. మీకు ఇటువంటి వీడియోస్ కనుక ఇంకా కావాలి అనుకుంటే మీరు మా హరిప్రియాస్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.